సో ఈ సినిమాలో మీకు డైలాగ్ వర్షన్స్ అయితే తక్కువే ఉన్నాయి. లైక్ అవును. డైలాగ్స్ అయితే అవును. తక్కువే ఉన్నాయి. బట్ దేర్ ఇస్ ఎ లాట్స్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఫర్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్. హుహు. సో డైరెక్టర్ వాస్ పర్టికులర్ అబౌట్ దట్. ముందే చెప్పున్నాడా ఇలాగా డైలాగ్స్ తక్కువ ఉంటాయి గానీ యూ విల్ బి అరౌండ్ ద ఫిల్మ్ ఫర్ ద హోల్ టైమ్ అని? అంటే డైలాగ్స్ అలాగా అని కాకుండా ఆయన సీన్స్ ప్రకారం చెప్పుకుంటూ ఎళ్లారు. ఓకే. సీన్స్ ప్రకారం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుందని చెప్పుకుంటూ ఎళ్లారు. నేను ఓకే చెప్పిన సీన్ అయితే సెకండ్ హాఫ్‌లో నాకు ఆ సీన్ నచ్చింది. సో, ఆ సీన్ చేస్తే డెఫినిట్‌గా చాలా స్కోప్ వస్తది అని నేను ఫిక్స్ అయిపోయాను ఇది బేసిక్‌గా. సత్యకృష్ణ గారితో. సత్యకృష్ణ ఓకే. గారితో ఒక సీన్ ఉంటుంది గదా! ఆ సీన్ చేస్తే ఖచ్చితంగా నాకు రికగ్నిషన్ వస్తుంది అనైతే నేను ఫిక్స్ అయ్యాను. సో, అది మైండ్‌లో పెట్టుకొని మిగతాదంతా వేరెవర్ ఐ హాడ్ ప్రెజెన్స్ ఓకే. నాకు ఉన్న స్కోప్‌లో నేను పెర్ఫార్మ్ చేద్దాము అన్నట్టే అనుకుని ఐ వాస్ దేర్ త్రూ ఔట్. సో, ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్స్ ఆర్ మనం ఎంత డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళినా కానీ ఒక పాయింట్‌లో ఏంటి ఓన్లీ డైలాగ్సే ఉన్నాయి ఈ అమ్మాయికి ఇంకేం యాక్షన్ లేదా అనిపిస్తది. అలా అని సైలెంట్‌గా ఉన్నా కానీ జస్ట్ ప్రెజెన్సే ఉంది అంటే ఏం లేదని. ఐ థింక్ ఐ ట్రై టు బ్యాలెన్స్ బోత్ అండ్ ఆల్సో మార్తాండ్ ఆల్సో ట్రై టు బ్యాలెన్స్ బోత్. పర్టిక్యులర్‌గా అంటే నేను చెప్పాను కదా! ఐ మీన్ మీడియాకి ఇంతకుముందు చెప్పినట్టున్నాను. ఆ పర్టిక్యులర్ రోల్‌కి నేను సెలెక్ట్ అయిపోయానని అదే రోజు నాకు చెప్పేసారు. యాహ్! యాహ్! ఆడిషన్ ఈవెంట్‌లో చెప్పారు తీసుకున్న కదా! వెంటనే హి సెడ్ ఐ యామ్ సెలెక్టెడ్. ఓకే. అది చాలా బిగ్గెస్ట్ రిలీఫ్ అసల. ఈవెన్ యూ టర్న్‌లో పవన్ ఐ మీన్ 'కుడియడమైతే' వెబ్ సీరీస్‌లో పవన్ కుమార్ గారు గూడా నేను ఆడిషన్ చేసిన వెంటనే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ థిస్ రోల్ అని చెప్పేసారు. ఓకే. సో, మోస్ట్‌లీ నాకు అలానే వర్కౌట్ అయ్యాయండి. ఆ రోజుకి ఆ రోజు ఎవరైతే చెప్పారో యూ ఆర్ సెలెక్టెడ్ అని అవి లేదంటే ఇక రానట్టే.